నమస్కారం న్యూస్ 9 టీవీ వార్తలకి స్వాగతం. ఓయూలో నిప్పు రాజేసిన ఏబీవీపీ గాంధీ విగ్రహానికి వేల కోట్ల విద్యార్థుల ఫీజులకు దిక్కులేదా? తెలంగాణ విద్యాక్షేత్రం మరోసారి రణరంగంగా మారింది. ఉస్మానియా యూనివర్సిటీ అడ్డాగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏబీవీపీ విద్యార్థి నేతలు విరుచుకుపడ్డారు. విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ 9,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు ఇవ్వకపోవడం చాలా సిగ్గుచేటు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆకునూరి మురళి చేత విద్యా కమిషన్ ను ఏర్పాటు చేసి స్కాలర్షిప్ ఎత్తివేయమని చెప్పడము చాలా సిగ్గుచేటు. ఈ రోజు ఐఏఎస్ అధికారిగా పదవి విరమణ చేసుకున్నటువంటి ఆకునూరి మురళి నీకు చాతగాక నువ్వు విఆర్ఎస్ తీసుకొని ఈ యొక్క విద్యార్థికి ఈ యొక్క చదువుని దూరం చేసే ప్రయత్నం ఈ రోజు నువ్వు చేస్తా ఉన్నావు. ఎందుకంటే ఆనాడు నక్సలైట్లని ఏ విధంగా విద్యా వ్యవస్థలో యూనివర్సిటీలో తయారు చేసినా అదే విధంగా అర్బన్ నక్సలైట్ గా నువ్వు మారి విద్యార్థులకి విద్యను దూరం చేసేట్టుగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేత ఈ రోజు ఆక్రోశం చేస్తున్నది. మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తున్నది. కేవలం నిరసనగా మొదలైన ఈ ధర్నా ఇప్పుడు ప్రభుత్వ ప్రాధాన్యతలపై పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ప్రభుత్వం మారి 2 ఏళ్లు దాటినా విద్యార్థుల తలరాతలు మారలేదంటూ ఏబీవీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో దాదాపు 9,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు పేరుకుపోయి ఉన్నాయని, పేద విద్యార్థులు కాలేజీ ఫీజులు కట్టలేక నరకం అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలో అత్యంత వివాదాస్పదంగా మారిన అంశం గాంధీ విగ్రహం వర్సెస్ విద్యానిధులు. 9,000 కోట్ల బకాయిలు తీర్చడానికి పైసలు లేవు, కానీ 5,000 కోట్లు ఖర్చు చేసి గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ఏబీవీపీ నేతలు సూటిగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అభివృద్ధి అంటే విగ్రహాల ప్రతిష్టాపనేనా లేక విద్యార్థుల భవిష్యత్ అనే ప్రశ్నను వారు ప్రజల ముందు ఉంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ విద్యార్థుల సంక్షేమానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని ఏబీవీపీ ఆరోపించడం మరింత సంచలనం సృష్టిస్తుంది. స్కీమ్ ఎత్తివేత కుట్ర, ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని శాశ్వతంగా ఎత్తివేయాలని ప్రభుత్వం చూస్తుందని హెచ్చరించారు. ఒకవేళ విద్యార్థుల పొట్టకొట్టే నిర్ణయం తీసుకుంటే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి బొంద పెట్టే వరకు నిద్రపోమని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థి నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి ఓయూ పోలీస్ స్టేషన్ కు తరలించడంతో క్యాంపస్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ అరెస్టులు ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని విద్యార్థులు మండిపడుతున్నారు. ఈ వివాదం ఇప్పుడు కేవలం విద్యార్థి లోకానికే పరిమితం కాకుండా రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ఆయుధంగా మారే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.